ఏపీ తెలంగాణలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని జలాశయాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం జిల్లా కూనవరం దగ్గర వరద ముంచెత్తింది. శబరి నదిలో వరద నీరు పెరుగుతోంది. దీంతో కూనవరం శబరి బ్రిడ్జి అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో వరద పెరుగుతుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోనసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలపై లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోష్పద కేంద్రంలో ఆలయాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ వరద వస్తోంది. గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వశిష్ఠ గోదావరి పోటెత్తడంతో లంక గ్రామాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఆచంట మండలం కోడేరు గోదావరి దగ్గర వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పరిశీలించారు. గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటే లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు లంక గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ చేయాలని, వరద ఉధృతి తగ్గితే లంక గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గర్భిణీ స్త్రీలు లంక గ్రామాల్లో ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లంక గ్రామాల్లో రేషన్ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి దిగువకు నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంది. గడిచిన వారం రోజుల్లో 14 టీఎంసీల వరద నీరు రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 47.9 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇక ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్ల వరదను విడుదల చేస్తున్నారు. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.